ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము. An honest witness tells the truth, but a false witness tells lies. Proverbs chapter 12 verse 17. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే నీతిమంతులు దేవుని ప్రజల మాటలు వింటారో వారు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే అబద్ధాలు పలుకు వారి మాటలు వింటారో వారు ఆశీర్వాదాలను కోల్పోతారు, మోసపోతారు, గమ్యానికి చేరలేరు. ఈ లోకంలో అనేకులు నిజాన్ని ప్రక్కన పెడుతుంటారు, నిజాన్ని ఒప్పుకోలేరు, నీతిగల మాటలకు వారి చెవిని అప్పగించరు. కానీ అబద్ధాల వైపు ఆకర్షితులవుతూ వారి హృదయాన్ని అటు త్రిప్పుతారు. ఎందుకు అంటే సత్యము అనగా నిజము కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి. అయితే ఈ రోజున లేఖన భాగంలో సత్యవాద ప్రియుడు అంటే మన దేవుడు, మన మంచి కోరే మన స్నేహితుడు. ఆయన ఎప్పుడు మనల్ని యథార్థ మార్గము వైపే, ఆశీర్వాదముల వైపే నడపాలి అని చూస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఉన్నతమైన స్థానములోనే ఉంచాలని ఆలోచన చేస్తుంటాడు. కానీ కూట సాక్షి అయినటువంటి అపవాది లేనిపోని మాటలతో, లేనిపోని అబద్ధాలతో మన లక్ష్యాన్ని, మన మార్గాలను మారుస్తూ మనము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని మన నుండి దూరం చేయాలనే ప్రయత్నిస్తుంటాడు. నిజానికి ఈ ప్రపంచంలో కూడా జరుగుతున్నది ఇదే. అందరూ కూడా అపవాది మాటలు వినడానికి ఇష్టపడుతుంటారు. అబద్ధపు సాక్ష్యాలు విని తమ కుటుంబాన్ని పాడు చేసుకునేవారు ఉంటారు. అబద్ధపు మాటలను నమ్మి మోసపోతున్న వారు ఉంటారు. అబద్ధ సాక్ష్యాన్ని బట్టి అన్యాయపు తీర్పులు తీర్చేవారు ఉన్నారు. అయితే దావీదు పొందుకోవాల్సినటువంటి ఘనతను, ఆశీర్వాదమును అపవాది అడ్డుకోవాలని చూశాడు. కానీ దావీదు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు, ఆశీర్వాదాలను పొందుకున్నాడు, గొప్ప స్థానములో నిలవబడినాడు. దావీదు తన అన్నలైన వారి కోసం తన తండ్రి ఆజ్ఞాపించినట్లుగా భోజనము తీసుకుని వెళ్తాడు. తాను తన గొర్రెల మందను మేపుకుంటూ ఉంటుండగా యుద్ధ భూమికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించిన ప్రకారం దావీదు వెళ్ళాడు. కానీ అక్కడున్న తన అన్న అయినటువంటి ఎలియాబు ఏమన్నాడో తెలుసా? నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశం చేసేదివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. నీవు యుద్ధము చూచుటకే గదా వచ్చితివనెను. కానీ ఎలియాజరుకు తెలియదు కదా, యుద్ధము చూడ్డానికి కాదు దావీదు పంపబడింది, యుద్ధము చేయడానికి అని. ఈ సందర్భంలో మనం చూస్తే ఎలియాబు అపవాది సంబంధిగా పనిచేస్తున్నాడు. దావీదు పొందుకోవాల్సిన ఆశీర్వాదము నుండి దూరపరచాలని ఆలోచన చేస్తున్నాడు. ఎలియాబుని అపవాది సంబంధిగా మనము ఎందుకు అనుకోవాలంటే, దావీదును రాజుగా అభిషేకించుటకు సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు పొరపాటు పడ్డాడు, ఎలియాబును దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని. కానీ దేవుడు ఏమని సెలవిచ్చాడో తెలుసా? నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అని. ఆ రోజు గర్వించిన ప్రధాన దేవదూత అయినటువంటి లూసిఫర్ని దేవుడు భూమిపైకి త్రోసివేశాడు. అదేవిధంగా తన బలమును బట్టి, తన ఎత్తుని బట్టి గర్వించినటువంటి ఎలియాబుని కూడా దేవుడు త్రోసివేసి ఎన్నుకొనలేదు. ఆ విధంగా దావీదును ప్రక్కదారి పట్టించాలి, అక్కడ నుండి పంపాలని అపవాది ప్రయత్నించిన దావీదు తన అన్న అయినటువంటి ఎలియాబు మాటలను పట్టించుకోలేదు, ముందుకు సాగాడు. దేవుడు తన హృదయంలో పెట్టిన మాటనే విన్నాడు. దేవుడు ఏ పర్పస్లో పంపాడో దానినే, ఆయన చిత్తాన్నే నెరవేర్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా ఒక ఆశీర్వాదం కోసం, ఒక గొప్ప ఉన్నతమైన స్థానములో నిన్ను నిలవబెట్టుట కోసం ఆయన చిత్తాన్ని నీలో నెరవేర్చాలని ప్రయత్నిస్తుండగా, నీవు కూడా ఆయన చూపిన మార్గంలో వెళ్తుండగా అపవాది సంబంధులు వారి మాటలతో నిన్ను మాయ చేయాలని చూస్తుంటారు. నీ పని ఇది కాదు, వేరే ఉన్నది అని చెప్తారు. నీవు చేయబోయే పని ఎంతో కష్టమైనది, నీ వలన అది అవ్వదు, నీ ధనము, నీ ప్రయాస, నీ శక్తి అంతా కూడా వృధా అయిపోతుంది, తిరిగి వెనక్కి వెళ్ళిపో అని ఉచిత సలహాలు ఇస్తుంటారు.
వాటిని నీవు పట్టించుకోకు. దావీదు వలె అపవాది మాటలను లక్ష్య పెట్టక సత్యవంతుడైన దేవుని మాటలనే లక్ష్యపెట్టు. ఆ రోజు దావీదుకు జరిగిన విధంగానే కొన్నిసార్లు అపవాది నీ గృహంలో, నీ కుటుంబంలో నీ సొంత వారిని వాడుకుంటాడు. వారి ద్వారానే నీవు ఆశీర్వదింపబడకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ మాటలను బట్టి ఆలోచన చేయకు. అపవాది నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడేమో గ్రహించు. దేవుడు నీలో పెట్టిన తలంపును జ్ఞాపకం చేసుకో. నీవనుకొని నీవు ఊహించని ఒక పనిలో, ఒక ప్రాంతంలో దేవుడు నిన్ను ఉంచాడు అంటే దేవుడు ఏదో అద్భుతాన్ని, దావీదు జీవితాన్ని మార్చివేసినటువంటి ఆ అద్భుతాన్ని ఆయన నీ జీవితంలో కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఎవరి మాటలు వింటావు? అపవాది మాటలు వింటావా? దేవుని మాటలు వింటావా? నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి ప్రార్థించుకో. ఆయన చిత్తమేమిటో గ్రహించి అపవాదికి, అపవాది సంబంధుల మాటలకు నీ హృదయములో చోటివ్వక ఎంత కష్టమైనా ముందుకు సాగు. ఖచ్చితంగా ఒక గొప్ప స్థానంలో, మంచి స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవా, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవా, ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, మరి సత్యవాద ప్రియుడు నీతిగల మాటలను పలుకును అనే మాటల ద్వారా మమ్మల్ని తండ్రి ఎంతగానో ధైర్యపరిచారు. అవును ప్రభువా, మేము వెళ్తున్న మార్గములో అపవాది పొంచి ఉంటాడని, మరి అపవాది మాటలను లక్ష్య పెట్టక తండ్రి మమ్మల్ని ఆశీర్వదించగల దేవుడవు, మీ యొక్క మాటలను మేము లక్ష్య పెట్టి ముందుకు వెళ్ళి ఆశీర్వదింపబడులాగున తండ్రి మీ యొక్క కృపను మాపై ఉంచుతారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో సుస్పష్టముగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా మరి తండ్రి ఈ రోజున వాక్యమును విని అయా మీ యొక్క మాటలను బట్టి విశ్వాసముతో ముందుకు సాగునట్లుగా కృపను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డల జీవితంలో అద్భుతాలు కొరకు ఎదురు చూస్తున్నారో, ఆశ్చర్యమైన కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, నిరుత్సాహమును వారి నుంచి తీసివేసి ముందుకు సాగునట్లుగా కృపను అనుగ్రహించండి. అయా అనారోగ్య సమస్యలను కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎముకలలో సత్తువను, బలాన్ని దయచేయండి. అయా శక్తిహీనులకు, అయా బలహీనులకు బలమునిచ్చు వాడవు నీవే. అయా కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తు వాడవు నీవే. ఏ రోగముతో అయితే బిడ్డలున్నారో, ఏ బాధను వారు అనుభవిస్తున్నారో అయా వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను కొట్టివేసి సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డ కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా, ఆ కుటుంబ సమస్యలను అయా వారి నుంచి దూరపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి. అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా అదేవిధంగా నా ప్రభు ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మంచి ఉద్యోగమును బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ ఏమైనా ఆటంకాలతో బిడ్డలు ఉన్నట్లయితే ప్రభా, ఆ ఆటంకాలను సరిచేయండి ప్రభా. ఆటంకాలను వారి నుంచి దూరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. అయా మీ యొక్క దేవదూతల కావలి బిడ్డలకు దయచేయండి. అయా తండ్రి సంఘాలను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభా. అయా దైవజనులకు, వారి యొక్క కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క అయా పరిచర్యలో తండ్రి మీరే వారిని తండ్రి ఇంకా ప్రోత్సహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి. అయా మరి తండ్రి ప్రతి ఒక్క దేశంలో తండ్రి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి ప్రభా నా తండ్రి. అయా మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారు నా తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలాన్ని వారికి దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి. అయ్యా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. సుఖప్రసవం ఉన్నట్లుగా తండ్రి మీ యొక్క కనికరము వారిపై ఉండునట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అయా మరి తండ్రి చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. యవన బిడ్డలను తండ్రి మీరు దీవించండి అయ్యా. యవన వయసులో ప్రభా అయా మరి ఎటువంటి చెడు అలవాట్లకు తండ్రి వారు బానిసలు అవ్వకుండా మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి నా తండ్రి. మా భారతదేశమును తండ్రి మీరు దీవించండి. ప్రతి ఒక్కరు ప్రభా రక్షణ పొందుకొని మీలో ఆనందించే
ఆనందించే బిడ్డలుగా వారు ఉండునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ సన్నిధిలో అయ్యా మీ యొక్క పాద సన్నిధిలో చేర్చుకొని మాకు సమాధానం అనుగ్రహించమని తండ్రి, మానాథుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మెండైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.